నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అన్నమలై కుప్పస్వామి తమిళనాడు రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించాడు. భారీ విజయంతో గెలిపించుకోవాల్సిన ప్రజలు ఓటమి పాలు చేశారు. తాము ఎవరికి ఓటేస్తున్నాం, ఎందుకు ఓటేస్తున్నాం అనేది తెలుసుకోకుండానే వ్యవహరించారు. చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, విజ్ఞానులు రాజకీయాల్లోకి రావాలి, మేధావులు రాజకీయాల్లోకి రావాలి, అలాంటి వాళ్ళు వస్తేనే దేశ భవిష్యత్తు మారుతుందని చెప్పే జనం అలాంటి వాళ్ళు వస్తే ఇక్కడ నా అనే స్వార్థం, పైసా అనే పైశాచికత్వం మిమ్మల్ని ఎన్నుకోవడానికి మాకు అడ్డుపడుతున్నాయి అని నిరూపించి చూపించారు. తమిళనాడులో బీజేపీ భారీ స్థాయిలో పుంజుకుంది అని బీజేపీ నేతలు కార్యకర్తలు ఆనందపడాలో, అన్నమలై కుప్పస్వామి లాంటి నేతను ఎన్నుకోలేకపోయారని బాధపడాలో అర్థం కాని సందిగ్ధంలో ఉన్నారు. దీనికి సంబంధించి చాలా విషయాల్ని మాట్లాడే ముందు నాకు అన్నమలైకి సంబంధించి ప్రతి వీడియో చూసినప్పుడు ఎక్కడో బూస్ బంప్స్ వస్తాయి. ఈ దేశానికి ఏదో చేయాలి, అరే ఇలాంటి ఒక నేత కావాలి, ఏం ఆలోచిస్తాడు దేశం గురించి, మోదీ తర్వాత అంత బాగా దేశం గురించి ఆలోచించగలుగుతాడు, అండ్ ప్రతి వర్గాల్లో ఎవ్వరికి కూడా మనసుకు నొప్పించకుండా మాట్లాడతాడు, అవినీతి అనే మచ్చలేని నాయకుడు అని ఆయన మాటలు విన్న ప్రతిసారి ఇన్స్పైర్ అవుతూ ఉంటా. కానీ ఫస్ట్ టైం అన్నమలై మాటలు విన్నప్పుడు మనసు మెలిపెట్టినట్టు బాధ కలిగింది. ఆ తర్వాత మనం మొత్తం మాట్లాడుకుందాం ఆ వీడియో చూసిన తర్వాత. எங்க அப்பா அரசியல் இல்லைன்னா எங்க அப்பா பேர் குப்புசாமிங்கன்னா விவசாயம் பண்றாரு. அதோட கேளுங்க, எங்க அப்பா பேர் கருணாநிதி இல்ல, அவர் 6 டைம் எம்எல்ஏ வரல, 7 டைம் எம்எல்ஏ வரல. எங்க அப்பா தோட்டத்துல ஆடு மாடு மேய்ச்சு விவசாயம் பண்றாரு, ஒரு பையன் நானு. அதனால நான் ஜெயிக்கிறது கொஞ்சம் நேரம் ஆகும். படிப்படியா ஒரு படியா இருந்தா ஜெயிக்க முடியும். எங்க அப்பா கருணாநிதியா இருந்தா நானும் ஜெயிச்சிருப்பேன். ஆனா எங்க அப்பா குப்புசாமி எனக்கு என்ன சொல்லி கொடுத்தாரு கைக்கல. குப்புசாமி என்ன சொல்லி கொடுத்துருக்காருன்னா, தம்பி மெதுவா போ, நியாயமா போ, நேர்மையா போ, நீ ஒரு நாள் ஜெயிப்பேன்னு தான் குப்புசாமி எனக்கு சொல்லி கொடுத்திருக்காரு. கனிமொழி அக்கா சொல்லியிருக்காரு, அண்ணாமலை அவர்கள் மாநில தலைவர் பொறுப்பிலிருந்து விலக வேண்டும். ஒருவேளை கனிமொழி அக்கா பிஜேபிக்கு வர மாதிரி இருந்தா பரிசீலனை பண்ண. రైట్, ఇంకొకసారి. எங்க அப்பா அரசியல் இல்லைன்னா எங்க அப்பா பேர் குப்புசாமிங்கன்னா விவசாயம் பண்றாரு. அதோட கேளுங்க, எங்க அப்பா பேர் கருணாநிதி இல்ல, அவர் 6 டைம் எம்எல்ஏ வரல, 7 டைம் எம்எல்ஏ வரல. எங்க அப்பா தோட்டத்துல ஆடு மாடு மேய்ச்சு விவசாயம் பண்றாரு, ஒரு பையன் நானு. அதனால நான் ஜெயிக்கிறது கொஞ்சம் நேரம் ஆகும். படிப்படியா ஒரு படியா இருந்தா ஜெயிக்க முடியும். எங்க அப்பா கருணாநிதியா இருந்தா நானும் ஜெயிச்சிருப்பேன். ஆனா எங்க அப்பா குப்புசாமி எனக்கு என்ன சொல்லி கொடுத்தாரு கைக்கல. குப்புசாமி என்ன சொல்லி கொடுத்திருக்காருன்னா, தம்பி மெதுவா போ, நியாயமா போ, நேர்மையா போ, நீ ஒரு நாள் ஜெயிப்பேன்னு தான் குப்புசாமி எனக்கு சொல்லி கொடுத்திருக்காரு. கனிமொழி அக்கா சொல்லியிருக்காரு, அண்ணாமலை அவர்கள் மாநில தலைவர் பொறுப்பிலிருந்து விலக வேண்டும். ஒருவேளை கனிமொழி அக்கா பிஜேபிக்கு வர மாதிரி இருந்தா பரிசீலனை பண்ண. రైట్, మాట్లాడింది విన్నారు కదా. నిజంగా నేను వెంటనే గెలిచేవాడినేమో మొదటి ఎన్నికల్లోనే కరుణానిధి కొడుకునై ఉంటే. కానీ కుప్పస్వామి ఒక వ్యవసాయం చేసుకునే ఒక వ్యక్తి కొడుకును కన్నా నువ్వు ఫస్టే గెలవకున్నా పర్లేదు, న్యాయంగా పో, నిజాయితీగా పో, ప్రజలు నిర్ణయానుసారం పో, ఏదో ఒక రోజు విజయం నిన్ను సాధిస్తుంది అనే ఒక ఆశయాలతో పెరిగిన వ్యక్తిని నిజంగా ఈరోజు గెలిచి అక్కడ డిఎంకే అవినీతికి సంబంధించి పోరాటం చేయడంతో పాటు పార్లమెంటులో మరొక అవినీతి మచ్చలేని నాయకుడిగా కూర్చోవాల్సిన అన్నమలై తన ఓటమికి గల కారణాలు చెప్పే పరిస్థితికి అక్కడి ప్రజలు తీసుకొచ్చారు. కానీ పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. ఆయన పడ్డా కూడా ఆయన మాట్లాడిన మాటలు డిఎంకే చెంప పగలగొట్టేలాగా ఉన్నాయి. అవును, కరుణానిధి కొడుకు అయితే 6 సార్లు 7 సార్లు గెలిచి మస్తు డబ్బులు సంపాదించుకొని నీతి నిజాయితీ న్యాయం ఇవేవి ఉండవు, దేశం ఉండదు, ద్రవిడ సిద్ధాంతం ఉంటుంది, దేశం ఏమైపోయినా ఏం కాదు, వాళ్ళు గెలవడం కోసం ఎంత పైసలైనా ఖర్చు పెడతారు, ఆ పైసల మత్తులో ప్రజలు ఓట్లేస్తే ఆ తర్వాత 5 ఏళ్ళ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. కానీ పాపం అన్నమలైకి అది చేత కాదు కదా. పోలీస్ ఆఫీసర్గానే ఎక్కడా ఎలాంటి అవినీతి చేయలేదు, సంపాదించుకోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నా కాదు
ప్రజాసేవ చేయాలి అనుకున్న ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన అన్నమలై లాంటి వ్యక్తి ఈ ప్రజాస్వామ్యం అనే వ్యాపారంలో గెలవాలి అంటే సమయం పట్టొచ్చు, కానీ ఆ గెలుపు నీతిగా, న్యాయంగా, ధర్మంగా ఉంటుంది అని ఆయన చెప్పిన మాటలు ఎక్కడో మనసును వెలిపెట్టాయి. దీని తర్వాత కూడా నేను కొన్ని వీడియోస్ చూశాను. డిఎంకే వాళ్ళు ఎంత పైశాచికం కలిగిన మనుషులు అనేది అర్థమైంది. మేకలకు అన్నమలై ఫోటో వేసి వాటిని నరికి బలిచ్చేస్తున్నారు. అంటే అన్నమలైని ఖతం చేసినాం అనే విధంగా. ఇంత దరిద్రపు ఆలోచన భావజాలం ఉన్న వాళ్ళను ప్రజలు ఎన్నుకున్నారు. వాళ్ళకు కూడా ఎంత చెంపపెట్టి సమాధానం చెప్పింది తెలుసా అన్నమలై? మీరు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, నేనే వస్తా. నా మీద కోపంతో మూగజీవాలను ఎందుకు అలా చంపేస్తున్నారు? మీకు నా మీద కదా కోపం, మీరు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, నేనే వస్తా. కానీ మూగజీవాలను హాని చేయకండి, వాటిని బ్రతకనియండి అని. కానీ ఈరోజు ఓటేసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో తప్పుడు ఓటేసామని బాధపడే రోజు వస్తుంది. అలాంటి పైశాచికారత్వం, మనిషి ఫోటో వేసి జంతువులను బలిచ్చుకుంటూ జంతువులను నరుక్కుంటూ సంతోషం పొందుతున్న వాళ్ళు ఈ ప్రజాస్వామ్యంలో పార్లమెంటు కూర్చోవడానికి అర్హులుగా ఉన్నారు. కానీ నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళకు అర్హత లేకపోయింది. ఎందుకు అంటే, ఒకటి ఫ్రీ పీస్, ఉచితం. నా ఇంటికి ఎన్ని ఉచితాలు వస్తాయి, నా అకౌంట్లో ఎంత ఉచిత పైసలు పడతాయి, నేను తిన్న చోటు నుంచి కదలకుండా ఎలా కూర్చోగలుగుతా అనేది ఒకటైతే, ఇంకొకటి పైసా. పైసా ఏం చేస్తామంటే, తండ్రి కొడుకుల్ని విడదీస్తా, అన్నా చెల్లెల మధ్య చిచ్చు పెడతా, స్నేహితులని బద్ధ శత్రువులను చేస్తా అని చెప్పిందట. ఇప్పుడు పైసా ఏం చేస్తామంటే, ప్రజాస్వామ్యాన్ని వ్యాపారంగా మార్చి ఈరోజు దేశాన్ని అమ్మకం పెట్టడానికైనా సిద్ధంగా ఉంటా అని చెప్పే స్థాయికి వచ్చేసిందట. ఎంత ఖర్చు పెట్టగలిగితే అంత గొప్ప నాయకుడు. నీతి నిజాయితీగా ఉంటే ఎప్పుడు ఇగో ఇలా. కానీ రోజులు మారుతున్నాయి, మారాలి, ఆలోచించాలి. ఇకనైనా ఆలోచించండి. అన్నమలై లాంటి నేతల అవసరం ఈ దేశానికి ఎంతైనా ఉందనేది గ్రహించండి. లేదా మీ కుటుంబంలో నుంచైనా ప్రతి ఒక్క వ్యక్తిని, కనీసం ఒక్క వ్యక్తినైనా అన్నమలైలాగా తీర్చిదిద్దండి. అండ్ డిఎంకే నేతలకు సంబంధించి ఇళ్ళలగ్గానే పండగ అయిపోయినట్టు కాదు. అన్నమలైని ఈరోజు ఓడించినంత మాత్రాన మీరు గెలిచిపోయినట్టు కాదు, మూగజీవాల మీద మీ ప్రతాపం చూపించుకున్నట్టు కాదు. అస్సలు 2026లో అస్సలు కథ ఉంది. నీతి నిజాయితీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు గెలుస్తుంది. గెలవడానికి సమయం పడుతుందేమో కానీ గెలిచినాక దాని ఉగ్రరూపం మామూలుగా ఉండదు. మోదీని చూసినాక అర్థమై ఉండాలి. రేపు తమిళనాడులో కూడా 2026 ఎన్నికల తర్వాత అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకో అన్నమలై వ్యాఖ్యలు విన్న తర్వాత అక్కడ రాజకీయాల గురించి మాట్లాడాలనిపించి ఈ వీడియో చేశాను. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? అన్నమలై విషయంలో ప్రజలు తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతిరోజు నేను చెప్తూనే ఉన్నాను. అండ్ మన ఛానల్కి కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. ఆ కాల్స్ని బట్టి మస్తు ఫాలో అవుతున్నారని తెలుస్తుంది, కానీ సబ్స్క్రిప్షన్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఆగిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి. ఎంత లైక్ చేస్తే ఆ వీడియో అంత వైరల్గా మారుతుంది. అండ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది ఈ ఛానల్ ఎక్విప్మెంట్కి, ఈ ఛానల్కు ఒక చిన్న ఆఫీస్ ఏర్పరచుకోవడానికి, ఆర్థికంగా ఈ ఛానల్ నిలదొక్కునేదాకా కూడా చాలా అవసరం. కాబట్టి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఏదో రూపంలో ప్రతి చిన్న సహాయం కూడా మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం, వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.